ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటమ్మా ఏడుస్తూ ఫోన్ కట్ చేసేసావు? ఏమైంది? ఇష్టమని ఒక్క మాట చెప్పమంటున్నారు మావయ్య. మరి చెప్పేయాల్సింది కదమ్మా. చెప్తే ఇక్కడికి వచ్చి మా నాన్నని చంపి మరీ నన్ను తీసుకెళ్తానంటున్నారు. చెప్పమంటారా? చెప్పండి మావయ్య, చెప్పమంటారా? అసలు ఏమనుకుంటున్నావు? పో బయటికి. నానా నానా నానా, ఆ ఇంటికి వెళ్ళాక ఇంకెప్పుడు ఇలా పిలవకు. హలో. హలో బావా. ఎవరు? నేనని నీకు తెలుసు. అయినా నా పేరు నీ చెవులారా వినాలని ఆశపడుతున్నావు కదూ? రోడ్డుపై వెళ్తున్నప్పుడు పక్కన డస్ట్బిన్లు చాలా కనపడుతూ ఉంటాయి. వాటిని కనులారా చూడాలని, వాటి పేరు చెవులారా వినాలని, వాటి గురించి నోరారా మాట్లాడుకోవాలని ఏ స్టూపిడ్ అనుకోడు. పోలిక దరిద్రంగానే ఉన్నా అది మనిద్దరికీ కనెక్టివ్గానే ఉంది బావా. డస్ట్బిన్ నేను, స్టూపిడ్ నువ్వు అనుకుందాం. స్టూపిడ్ అంటే చెత్త. నువ్వు చెత్తవనుకుంటే మళ్ళీ నువ్వొచ్చి నాలోనే పడాలి కదా. అంటే మనిద్దరం కలుస్తూనే ఉంటాం. షడప్. అసలు ఎందుకు ఫోన్ చేశావో చెప్పు. రేపు ఒక స్పెషల్ డే ఉంది బావా. ఏంటది? రేపు నా బర్త్డే బావా. నువ్వు తప్పకుండా రావాలి. పగటి కలలు కంటున్నావా? పగటి కలలే కనాలి బావా. రాత్రిపూట కల్లోకొచ్చి నువ్వు నాకు పెట్టే చెక్కలి గింతలుంటాయే, అవి వేరే లెవెల్. అందరికీ చెప్పుకోలేం కదా. చూడు, వెతుక్కుంటూ వచ్చి కొట్టే అంత కోపం తెప్పించుకో. మళ్ళీ నీ బాబుకి నాకు గొడవలు మొదలవుతాయి. అయ్యో, అలా అవ్వకూడదు బావా.
నా బాబుతో ప్రేమగా ఉండాలి. అవసరమైతే నా బాబు కాళ్ల మీద పడి నన్ను పెళ్లి చేసుకుంటానని బ్రతిమాలాలి. నేను లేకపోతే చచ్చిపోతాను అని వెక్కిళ్ళు పడుతూ ఏడవాలి. నక్షత్ర, నా పేషెన్సీని టెస్ట్ చేస్తున్నావు. మళ్ళీ నేను మీ ఇంటికి రావాల్సి వస్తే అది నీ బర్త్డే అవ్వదు, నీ బాబుకి నీకు డెత్ డే అవుతుంది. 1+1 ఆఫర్. చాలా కాన్ఫిడెంట్ గా ఆవేశపడుతున్నావు బావా. మరి నేను లేకపోతే బ్రతకలేనని, నన్ను ప్రేమిస్తున్నానని మెసేజ్ ఎందుకు పెట్టావు? వాట్? నేనెందుకు నీకు మెసేజ్ పెడతాను? ఒక్కసారి నీ ఫోన్లో నార్మల్ మెసేజ్ ఓపెన్ చేసి అందులో నువ్వు నాకు ఏం మెసేజ్ చేసావో ఒకసారి చదువుకో బావా. హేయ్, నేను నీకు ఏ మెసేజ్లు పెట్టలేదని చెప్తున్నాను కదా. బావా, ఇరిటేషన్లో వివరాలు వదిలేయకూడదు, ఫ్రస్ట్రేషన్లో ప్రాణాలు వదిలేయకూడదు అంటారు. కూల్గా ఒకసారి నువ్వు నాకు పంపిన మెసేజ్ చదువుకో. డియర్ నక్షత్ర, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నాకు బ్రతకడం కష్టం అనిపిస్తుంది. నో అంటే ఆ క్షణమే నా ప్రాణం వదిలేయాలనిపిస్తుంది. సో ప్రేమించి ఈ భావని పెళ్లి చేసుకుంటావో, వదిలేసి ఈ భావని బలి తీసుకుంటావో నీ ఇష్టం. ఇప్పుడు నా బ్రతుకు నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నీ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అసలు ఈ మెసేజ్ ఎలా వెళ్ళింది? నో నో, ఈ మెసేజెస్ నేను పెట్టలేదు. నీ ఫోన్ నుంచి నా ఫోన్కి నువ్వు కాకపోతే ఇంకెవరు మెసేజ్ పెడతారు? లేదు, ఎక్కడో ఏదో జరిగింది. ఐ నో దట్. ఓకే, అవును బావా, నీ గెస్ రైట్. ఎక్కడో కాదు, నీ ఇంట్లోనే జరిగింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.